ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏనుగు గాని కళలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కళలు అనేవి ప్రతి మనిషికి వస్తూ ఉంటాయి. ఏవేవో కళలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కో కళకు ఒక్కో అర్థం ఉంటుంది అని అంటూ ఉంటారు. కొన్ని కళలు శుభకరమైనవైతే మరికొన్ని కీడుకు సూచకంగా వస్తాయనేది విశ్వాసం. చాలా మందికి మన చుట్టూ ఉన్న వారే కళల్లో కనబడుతూ ఉంటారు. అయితే మరికొందరికి పర్వతాలు, నదులు, అడవులు, జంతువులు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి పులులు, సింహాలు, ఏనుగులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ అలాంటి జంతువులు కనుక మీ కళలో కనిపించినప్పుడు భయం కలుగుతుంది. హఠాత్తుగా మెలకు వస్తుంది. అప్పటికి నాలుక పిడచకట్టుకుపోయి ఉంటుంది. దాంతో మంచినీళ్లు తాగి భయంతోనే నిద్రిస్తారు. మరునాడు ఉదయం లేవగానే ఈ విషయాన్ని అందరితో చెబుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ ఒక విషయం, కళలో ఏనుగు కనిపిస్తే మంచిదేనని శాస్త్రం చెప్పబడుతుంది. కళల శాస్త్రం. ఏనుగు కుంభస్థలం లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడింది. మరి అటువంటి ఏనుగు కళలో దర్శనం ఇవ్వడం చాలా శుభప్రదమని ఆధ్యాత్మికంగా గ్రంథాల్లో వివరించారు. ఏనుగులను దర్శించుకోవడం సమస్త పాపాలు, దారిద్ర్యం, దుఃఖం నశించిపోతాయి. అలాగే ఏనుగును దర్శించుకోవడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం చేకూరుతాయని అందరి నమ్మకం. పుణ్యక్షేత్రాలలో గజవాహనంగా ఏనుగులు భగవంతుని సేవలలో తరిస్తూ ఉంటాయి. గజముఖంతోనే వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు. అందరి విఘ్నాలను తొలగిస్తూ ఉంటాడు. అలాంటి ఏనుగులు కళలోనే కాదు, బయట కనిపించినా కూడా ఇలాంటి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడింది. సో ఫ్రెండ్స్, మరి ఏనుగు కళలో రావడం వల్ల చాలా చాలా లాభం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.